రేపటి కోసం స్టాక్స్ చూసుకున్నట్టయితే ఫస్ట్ స్టాక్ వచ్చేసేసి హిందుస్థాన్ యూనిలివర్ స్టాక్. ఎగ్జాక్ట్గా ఈ స్టాక్ అనేది ఒక సపోర్ట్ ఏరియా దగ్గరే ఉంది. మనకి 2452 అనేది ఒక సపోర్ట్ ఏరియా. ఇక్కడి నుంచి కూడా మనకి మొమెంటం అనేది స్టార్ట్ అయింది అబౌవ్ లెవెల్కి. అండ్ ఎప్పుడైతే ఇది మనకి ఇంతకుముందు ఫామ్ అయిన ఒక క్యాండిల్ మీకు ఏదైతే కనిపిస్తుందో అక్కడ వరకు కూడా మీరు ఇక్కడ నేను ఏదైతే డ్రా చేస్తున్నానో ఆ రేంజ్ నుంచి క్రాస్ అయితే, అంటే ఈ రెడ్ క్యాండిల్ రేంజ్ అనేది మనకి 2530 రేంజ్ అనేది ఉంది. అక్కడ క్రాస్ అయింది అని అంటే మాత్రం మనకి 2631 లెవెల్ అనేది మనకి వస్తుంది. ఇక్కడ మీరు అబ్జర్వేషన్ చేసి చూస్తే కూడా మనకి ఈ క్యాండిల్ దగ్గర నుంచి కూడా రివర్సల్ ఇంతకు ముందు ఏరియాలో కూడా వచ్చింది. ఎప్పుడైతే అది క్రాస్ అయిందో అక్కడి నుంచి కూడా ఒక మంచి ర్యాలీ అయితే ఈ స్టాక్ చేసింది. కాబట్టి మనకి 2530 లెవెల్ ఎప్పుడైతే క్రాస్ అవుతుందో అక్కడి నుంచి కూడా మనం ఎంట్రీ ప్లాన్ అనేది చేసుకోవచ్చు. అండ్ మన టార్గెట్ వచ్చేసి 2630 అయితే అవుతుంది. తర్వాత 2690 ఈ అప్వర్డ్ రేంజ్ మధ్యలో నుంచి మనకైతే ఉంటుంది. సో నెక్స్ట్ సెకండ్ స్టాక్ చూసుకున్నట్టయితే మనం నెక్స్ట్ అల్ట్రా సెమ్కో స్టాక్లో కూడా చాలా రోజుల నుంచి రీసెంట్గా ఫాల్ వస్తూనే ఉంది. అండ్ ఎగ్జాక్ట్గా ఇప్పుడు ఒక సపోర్ట్ ఏరియా దగ్గర నుంచి మనకి బౌన్స్ బ్యాక్ అనేది స్టార్ట్ అయింది ఇది స్టాక్లో కూడా. అండ్ ఇక్కడ ఒక చిన్న హర్డిల్, సేమ్ సిచ్యువేషన్స్ ఇంతకుముందు సినారియో చూస్తే డబల్ ప్యాటర్న్ రీటెస్ట్ అయ్యి క్యాండిల్ అబౌవ్ స్టార్ట్ మొమెంటం అనేది స్టార్ట్ అయింది. సో ఇక్కడ మనం చూస్తే రేంజ్ అనేది 11,266 రేంజ్ అనేది మనకి ఇక్కడ ఉంది. ఎప్పుడైతే ఆ రేంజ్ క్రాస్ అవుతుందో అక్కడి నుంచి కూడా మన టార్గెట్ వచ్చేసేసి 11,471 అండ్ సెకండ్ టార్గెట్ వచ్చేసేసి 11,841 అయితే అవుతుంది. బట్ మనకి ఇది ఎగ్జాక్ట్గా 11,252 అబౌవ్ అనేది మనకు సస్టైన్ అయితే ఎంట్రీ ప్లాన్ అనేది దీంట్లో కూడా తీసుకోవచ్చు. సో ఇది కూడా మీ వాచ్ లిస్ట్లో యాడ్ చేసి పెట్టుకోండి. సో నెక్స్ట్ స్టాక్ చూసుకున్నట్టయితే సిప్లా స్టాక్ కూడా చాలా రోజుల నుంచి మనకి ఫాల్ అనేది డౌన్ఫాల్ వస్తుంది, రికవరీ అయిపోయింది ఎగ్జాక్ట్గా. అండ్ ఇక్కడ మనం అబ్జర్వేషన్ చేసి చూస్తే 1450 అనేది ఈ స్టాక్కి ఇంతకు ముందు ఇయర్స్ నుంచి కూడా ఒక మంచి సపోర్ట్ ఏరియా. సో ఇక్కడి నుంచి కూడా మనం చూస్తున్నట్టయితే ఎగ్జాక్ట్గా మనకి మూవింగ్ యావరేజ్ సపోర్ట్ టు అబౌవ్ అనేది క్యాండిల్ సస్టైన్ అయింది. సో ఎప్పుడైతే ఇది మనకి క్యాండిల్ టు అబౌవ్ అంటే 1552 అబౌవ్ సస్టైన్ అయింది అని అంటే మనం కూడా దీంట్లో ఎంట్రీ ప్లాన్ తీసుకోవడానికి బాగుంటుంది. అండ్ మన టార్గెట్ వచ్చేసేసి 1600 అయితే అవుతుంది ఫస్ట్ టార్గెట్ వచ్చేసేసి. సో 1552 అబౌవ్ అనేది క్యాండిల్ సస్టైన్ అనేది ఈ షిప్లా స్టాక్లో కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ క్రూషియల్ లెవెల్స్. నేను ఏవైతే చెప్తున్నానో ఇవన్నీ కూడా ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే, రికమెండేషన్ అయితే అస్సలు కాదు. మీరు అనాలిసిస్ ఓన్గా చేసుకొని మళ్ళీ ఎంట్రీ ప్లాన్ అయితే మీ రిస్క్ అండ్ రివార్డ్ రేషియో అనేది మీ ఓన్గా అనాలిసిస్ చేసుకొని అయితే చేసుకోండి. సో ఇక్కడ ఏదైతే 1600 లెవెల్ ఉందో అక్కడి నుంచి కూడా మళ్ళీ కొద్దిగా రీటెస్టే మళ్ళీ అబౌవ్ వెళ్ళే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఫస్ట్ 1550 లెవెల్ అయితే క్రాస్ అవ్వాలి. అక్కడి నుంచి కూడా మనం ఎంట్రీ ప్లాన్ అనేది తీసుకోవడానికి చాలా మనకి ఒక మంచి అవకాశం. ఈ స్టాక్స్ అన్నీ కూడా చాలా రోజుల తర్వాత నుంచి ఇప్పుడు మంచి మొమెంటం అయితే స్టార్ట్ అయింది. సో అందుకు మీకు షేర్ చేస్తున్నాను. అండ్ ఇంకో స్టాక్ చూసుకున్నట్టయితే మనకి అంబుజా సిమెంట్ స్టాక్. అంబుజా సిమెంట్ స్టాక్లో అబ్జర్వేషన్ చేసి చూడండి. ఇక్కడ ఎగ్జాక్ట్గా మనకి 458 లెవెల్ నుంచి బౌన్స్ బ్యాక్ స్టార్ట్ అయింది. అండ్ ఇక్కడ చూస్తే అప్ ట్రెండ్లో ఉంది స్టాక్. బట్ ఇక్కడ ఏంటి అంటే మనకి 20 EMA టు అబౌవ్ క్యాండిల్ క్లోజింగ్ అయితే కాలేదు, టచ్ అయింది అంతే. సో ఎప్పుడైతే మనకి 550 లెవెల్ టు అబౌవ్ అనేది క్యాండిల్ సస్టైన్ అవుతుందో అక్కడి నుంచి మనం ఎంట్రీ ప్లాన్ ఈ స్టాక్లో చేసుకోవచ్చు. అండ్ ఫస్ట్ టార్గెట్ వచ్చేసేసి చిన్న టార్గెట్ 583 ఉంది. అక్కడి నుంచి ర్యాలీ చేసిందంటే మాత్రం ఇది ఎగ్జాక్ట్గా మళ్ళీ చూస్తే మనకి 1650 వరకు టచ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. బట్ ఇది మనకి 552 అబౌవ్ క్యాండిల్ సస్టైనిటీ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ ది స్టాక్. సో ఇది కూడా మీ వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకొని అబ్జర్వేషన్ అలర్ట్ ప్లేస్ చేసుకొని పెట్టుకోండి. ఎప్పుడైతే ఆ లెవెల్ క్రాస్ అవుతుందో అప్పుడు మనం ఎంట్రీ ప్లాన్ దీంట్లో కూడా తీసుకోవడానికి ఉంటుంది. అండ్ 583 అనేది మన టార్గెట్ అవుతుంది. సో నెక్స్ట్ స్టాక్ చూస్తున్నట్టయితే టొరెంట్ ఫార్మా స్టాక్. ఈ టొరెంట్ ఫార్మా స్టాక్లో కూడా మనకి ఎగ్జాక్ట్గా ఇది
కరెక్షన్ వచ్చింది, ఒక రేంజ్లో ఉండింది, అక్కడి నుంచి కరెక్షన్ వచ్చి ఇప్పుడు 3270 లెవెల్ ఏదైతే సపోర్ట్ ఉందో అక్కడి నుంచి మనకి 20 EMA సపోర్ట్తో క్యాండిల్ అయితే ఫామ్ అయింది. అండ్ ఇక్కడ కూడా ఏంటి అంటే మనకి ఎగ్జాక్ట్గా మనకి ఒక లెవెల్ అంటే ఒక రేంజ్లో నుంచి బ్రేక్అవుట్ అయితే వచ్చింది. కానీ ఈ బ్రేక్అవుట్ అయిన క్యాండిల్ మనకి రేపు ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి మండే ఈ 3343 దగ్గర నుంచి అబవ్ ఓపెన్ అయింది అని అంటే మాత్రం, అంటే 3350 లెవెల్ టు అబవ్ సస్టైన్ అయింది అని అంటే మాత్రం దీంట్లో ఎంట్రీ ప్లాన్ తీసుకోవచ్చు. అండ్ టార్గెట్ వచ్చేసి 3500 అండ్ 3584 అనేవి మన టార్గెట్స్ అయితే అవుతాయి. బట్ ఇది 3350 రేంజ్ టు అబవ్ అనేది క్యాండిల్ సస్టైన్ అయ్యింది అంటే మనం దీంట్లో కూడా ఎంట్రీ తీసుకొని మన టార్గెట్ని అచీవ్ చేసుకోవచ్చు. రిస్క్ అండ్ రివార్డ్ అనేది మన ఓన్గా ఏదైతే ఉంటుందో దాన్ని పెట్టుకోవాలి. ఒకరు చెప్పేది పాటించడం కన్నా మన రిస్క్ అనేది మనకు ఎంత ఉంటుందో చూసుకోవాలి. మనం 1% కావాలనుకుంటే 1%, 2% కావాలంటే 2%. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.